హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వెహికల్ వచ్చేసరికి స్కార్పియో ఎన్ వర్షన్. ఈ వెహికల్ వచ్చేసరికి ఇప్పుడు చాలా డిమాండెడ్ అండ్ చాలా ఫేవరెట్ వెహికల్ చాలా మందికి. ఈ వెహికల్ గాను మేము వెహికల్ అంతా కూడా అయితే చాలా బాగుంది. వెహికల్ కి డ్యామేజెస్ అంటూ ఏమీ లేవు. బట్ మనం కొన్ని కలర్ మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నాం. క్లాడింగ్స్ కానీ ఫ్రంట్ గార్డ్స్ అనేది వేస్తారు కదా, ఫ్రంట్ గార్డ్ మనకి ఇంతవరకు ఐరన్ గార్డ్ వేసేవాళ్ళు, ఇప్పుడైతే ఫైబర్ గార్డ్ అయితే వేస్తున్నారు. ఈ ఫైబర్ గార్డ్ కి మనం కలర్ మోడిఫికేషన్, అలానే రేర్ గార్డ్ అండ్ బాడీ రౌండ్ వచ్చే క్లాడింగ్స్, అలానే ఎలాయ్ వీల్స్ కి బ్యాడ్జ్ వచ్చేసరికి వాటికి గాను మెటాలిక్ రెడ్ అండ్ క్యాలిబర్స్ వచ్చేసరికి క్యాలిబర్స్ రెడ్. వీటికి గాను మేము మెటాలిక్ అనేది చేసి అసలు ఏ విధంగా చేసాం, ఎలా చేసాం అన్నది మొత్తం ఈ ప్రాసెస్, ఈ వీడియో మొత్తం కూడా మీకు ప్రాసెస్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా ఉంది ఏంటి అన్నది మీరు లాస్ట్ లో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్, అలానే నేను వీడియో చేసింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు. ఈ వెహికల్ వచ్చేసరికి స్కార్పియో ఎన్ అంటే నియో. ఈ వెహికల్ గాను మేము మోడిఫై అయితే చేస్తున్నాం, కలర్ మోడిఫికేషన్. ఈ క్లాడింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ క్లాడింగ్స్ గాను ఫుల్ గ్లాసీ బ్లాక్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ క్లాడింగ్స్ మొత్తం ప్లస్ అలానే ఈ సిల్వర్ వచ్చింది కదా, ఈ సిల్వర్ ప్లేస్ లో మేము మెటాలిక్ గ్రే అనేది వేస్తున్నాం. స్టీల్ మెటాలిక్ గ్రే వస్తుంది మనకు మెటల్ ఫినిషింగ్ కోసం. ఇవన్నీ కూడా ఈ క్లాడింగ్స్ అన్ని కూడా రిమూవ్ చేసి డిస్మాండిల్ చేసి వీటికి మనకి మెయిన్ గా ఏంటంటే వీటికి స్పాట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ స్పాట్ ఫినిషింగ్ కోసం ప్రైమర్ కోటింగ్ అనేది అప్లై చేసి దీని తర్వాత స్మూత్ ఫినిషింగ్ చేసి దీని తర్వాత బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఈ క్లాడింగ్స్ వేయడానికి మెయిన్ గా వచ్చే ప్రాబ్లం అది. ప్లస్ ఇవి రేర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే వేసారు కదా, ఈ రేర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నాం. ఇవన్నీ పూర్తిగా తీసేస్తున్నాం, లుక్ పోతుందని. ఈ ఫైబర్ ఐటమ్ అంతా కూడా గ్లాసీ బ్లాక్ చేస్తున్నాం. మనకి గ్లాసీ బ్లాక్ వల్ల ఉపయోగాలు వచ్చేసరికి మనకి ఎక్కువ శాతం ఇవి వైట్ కలర్ అయిపోతూ ఉంటాయి. మనకి డస్ట్ పట్టేసరికి మొత్తం డస్ట్ పట్టేసి తెల్లగా కనబడడం, లేదంటే బోదర్ షేడ్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది కదా, అదంతా మనకి రాకుండా ఉండడం కోసం మనం ఇది గ్లాసీ ఫినిషింగ్ అనేది చేస్తాం. ప్లస్ అలానే లుక్ కూడా చాలా లగ్జరీ లుక్ వస్తుంది. ఇదిగోండి, ఈ క్లాడింగ్స్ కూడా అంతే. ఈ క్లాడింగ్స్ కూడా మెటాలిక్ గ్రే అనేది వేస్తున్నాం. ఇది ప్లస్ ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి ఎలాయ్ వీల్స్ మొత్తం బ్లాక్, ఇది మెటాలిక్ రెడ్ వేసి ప్లస్ సార్ రిక్వెస్ట్ ఏంటంటే దీనికి గాను అడిగారు. మనకి కొన్ని వెహికల్స్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చే వెహికల్స్ కి ఈ పీస్ వరకు వేరే కలర్ వస్తుంది కదా, బట్ ఇది ఓన్లీ హబ్ మాత్రమే కాకుండా ఈ హబ్ మొత్తం ఏమన్నారు దీనికి కానీ ఇవి చేస్తారు. ఇప్పుడు మనం చూసిన అన్నిటికి కూడా ఇప్పుడు ఈ సిల్వర్ వచ్చిన ప్లేస్లో మెటాలిక్ గ్రే అనేది వేస్తున్నాం. అలానే ఎదర్ గార్డ్కే బ్లాక్ వచ్చింది కదా, దీనికి గాను గ్లాసీ బ్లాక్ చేస్తున్నాం. అలానే వెహికల్ రౌండ్గా ఉన్న అన్నిటి క్లాడింగ్స్ కూడా మేము గ్లాసీ బ్లాక్ అయితే చేస్తున్నాం. ఈ గ్లాసీ బ్లాక్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలండి. మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉండేటప్పుడు ఒక టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది, ప్లస్ మనకు గ్లాసీ ఫినిషింగ్ ఉండేటప్పుడు ఒక టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. మనకు మ్యాట్ ఫినిషింగ్ ఉండేటప్పుడు ఏంటంటే వాస్తవానికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఒక సేఫ్టీ బంపర్స్లా ఉపయోగపడతాయి. నార్మల్గా అయితే మనం ఇది వచ్చేసరికి ఎస్యూవీ మోడల్స్ కాబట్టి స్టోన్ చిప్పింగ్ కానీ ఇటువంటి వాటి దగ్గర నుంచి మనకి కాస్త అయితే ఇవి సేఫ్టీగా ఉంటాయి, కాస్త రక్షిస్తూ ఉంటాయి. కానీ మనం గ్లాసీ ఫినిషింగ్ వేసుకుంటే మాత్రం మనకి ది బెస్ట్ లగ్జరీ లుక్ వస్తుంది. దీంతోపాటు మనకి మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుందండి. మనం ఇది గ్లాసీ ఫినిషింగ్ అయినంత వరకు కూడా మనకి ఇదేంటంటే అంత ఇదిగా మెయింటెనెన్స్ అనేది అనిపించదు. బట్ మనం ఇది గ్లాసీ ఫినిషింగ్ వేసుకున్నాక ఖచ్చితంగా మనం మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. ఇదంతా నార్మల్గా అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక కార్ లవర్స్గా అయితే నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు వర్క్ వచ్చేది, మాకు మనీ వచ్చేది, మేము దీన్ని బట్టి చేస్తాం కాబట్టి ఇవన్నీ చెప్తే చేయించుకోకపోవచ్చు. బట్ మేము క్లారిటీ ఇచ్చామనుకోండి, మీకు అది చేయించాలా లేదా అన్నది మీ అవసరం బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చేయించుకోవచ్చు. ఇది మాత్రం లుక్ పర్పస్, వెహికల్ అనేది లగ్జరీ లుక్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అనేది అయితే మొత్తం చేస్తాం. మనం ఎలాయ్ వీల్స్ అనేవి వచ్చేసరికి మాత్రం మనం రెగ్యులర్గా చేసేదే బ్లాక్ అనేది వేస్తాం. తర్వాత ఇన్సైడ్ క్యాలిబర్స్ వచ్చేసరికి రెడ్ కానీ మన గ్రీన్ కానీ రకరకాలుగా ఉన్నాయి. బట్ ఈ కస్టమర్ మాత్రం రెడ్ అడిగారు. లాన్ సైడ్ వచ్చేసరికి మెటాలిక్ రెడ్ ఏమన్నారు క్యాలిబర్స్కు ప్లస్ రేర్ క్యాలిబర్స్కి. దీంతోపాటు ఎలాయ్ వీల్ వచ్చేసరికి ఆయన ఆప్షన్ అయితే ఎంచుకున్నారు, ఓన్లీ అంత బ్రాడ్ వర్క్ వేయమని. దాని వరకు అయితే ఇదిగోండి ఇప్పుడు చూశారు కదా, దీని వరకు అయితే మేము ఫస్ట్ ఆరెంజ్ ప్రైమర్ కోటింగ్ అయితే వేస్తాం. ఆరెంజ్ ప్రైమర్ కోటింగ్ అయిపోయినాక దీని తర్వాత మేము రెడ్ మెటాలిక్ కోటింగ్ అయితే వేస్తాం. అప్లై చేశాక దీన్ని అయితే చేస్తాం. చూడండి,
ఈ విడి పార్ట్స్ అన్నీ కూడా పెయింట్ అయిపోయినాక మేమంతా కూడా మళ్ళీ ఏ విధంగా అయితే డిస్మాంటిల్ చేసామో అదే విధంగా మళ్ళీ రీఫిట్టింగ్ అనేది అయితే చేస్తున్నాం. చూడొచ్చు మనం పెయింట్ వేసిన పార్ట్స్ అన్నీ కూడా విడివిడిగా. మనం ఈ వీడియో అనేది మాత్రం కస్టమర్కి మనం ఇలా చేసాము అని చూపించేటప్పుడు మేము ప్రతిదానికి అప్డేట్ చేస్తాం, ఈ వర్క్ జరుగుతుంది ఇది అని. మనకి ఇక్కడ ఓనర్ లేకపోయినా మా దగ్గర బండి పెట్టాక మేము ప్రతిదానికి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం, ఈ వర్క్ జరుగుతుంది, ఈ వర్క్ చేస్తున్నాం, ఈరోజు ఇది ప్రాసెస్ అని. మనం ఒకవేళ టైం తీసుకున్నా ఈ కారణంగా ఈ వర్క్ కోసం టైం తీసుకున్నామని ప్రత్యేకంగా చెప్తాం. అలానే తీసిన పార్ట్స్ అన్నీ కూడా యాజ్ టీజ్ మనం ఎలా అయితే రిమూవ్ చేసామో అలానే రీఫిట్టింగ్ అనేది చేసేసి, మనం రీఫిట్టింగ్ చేసే ముందు కూడా ఆల్రెడీ క్లాడింగ్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసాం కాబట్టి ఓన్లీ పెయింటెడ్ ఏరియా మీద మనం నానో కోటింగ్ చేయాలి కాబట్టి వీటికి గాను నానో కోటింగ్ అయితే చేస్తున్నాం. ఇచ్చిందో మేమైతే ఫస్ట్ టైం చేయడం ఇది. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? మొత్తం ఇదంతా బ్లాక్ వేయించారు కదా, దీనికి గాను నానో కోటింగ్ అయి చేసాం. గ్రే కలర్ చేసాం, ఇది గ్రే కలర్. మీ టేస్ట్ పరంగా చేసాం సార్, అది చాలా బాగుంది. డౌట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ ఉండదు, ఫోన్ చేయమని చెప్పి చెప్తాను.
తప్పకుండా సార్, అసలు మీ బండి చూస్తేనే గుర్తుపడతారు చాలా మంది. చాలా బాగా అనిపించిందండి. బ్లాక్ కలర్ ఓకే బాగుందండి. ఇది గ్రే కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సిల్వర్ ఉండేది గ్రే చేశారు. ఇది కూడా అంతే సేమ్ పాటు. అలాగే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ కూడా అంతే. బ్యాక్ బంపర్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెటల్ బ్లాక్ చేశారు. అది ఇది బాగా వచ్చింది. ఈ గార్డ్ కూడా మళ్ళీ పార్ట్ సైడ్ పోతే మళ్ళీ మీరు వేసారు. బ్యాక్ ప్రొటెక్షన్ గార్డ్ కూడా. మెయిన్ హైలైట్ ఇదండి, అలవెల్స్ గెలిపర్ అండ్ అంటే ఇది నా ఇష్టం కొద్ది ఎంచుకున్నాను. బట్ వాటి బ్లాక్ అని బాగానే ఉంటుంది. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. కలర్ కాంబినేషన్ బాగుంది. యాక్చువల్గా 1 year అయిందండి. గ్రే బాగుందండి. పాత సిల్వర్తో పోల్చుకుంటే వండర్ఫుల్ బాగా వచ్చింది గ్రే. యాక్చువల్గా మొన్న February 1st మన బండి తీస్తాం. 1 year అయింది. మళ్ళీ ఇంకో 1 year ఇలాగా కొత్త బండి అనిపిస్తుంది. ఈ గ్రే అంతా బాగుందండి. అలాగే ఫ్రంట్ కూడా ద్వారా సిల్వర్ ఉండేది కదండి మన దానికి. సిల్వర్ ఉండేది. ఈ స్కిట్ బేడ్ అంతా కూడా సిల్వర్ వచ్చింది, గ్రే వచ్చింది. అవునండి అవునండి అవును. ఇదిలో బాగా వచ్చిందండి అది కూడా. నెక్స్ట్ ఇది ఒకటి పియానో బ్లాక్ వచ్చింది, గ్రిల్ ఇది. నెక్స్ట్ ఇది కూడా అంతే పియానో బ్లాక్ వచ్చింది. ఇదివరకు ఇదంతా రబ్బరే కదండి, అది మీరు ప్లాస్టిక్ కదా. ప్లాస్టిక్ కలర్ ఉండేది కదా, బ్లాక్ ఉండేది, ప్యూర్ బ్లాక్. ఓకే అది ఆర్డర్ పెట్టానండి. అది మీషోనో సంథింగ్ దేంట్లో ఉంటే ఆర్డర్ పెట్టాను. ఆయనే పెట్టాను మా బావగారు. చెప్పండి పార్టీ ఏది ఆర్డర్ పెట్టింది చెప్పండి. ఏ పార్టీ ఏది మాకు ఎందుకు. 2K కార్ కేర్ అండి. తప్పకుండా రావచ్చు, అందరూ కార్లో అందరూ రావచ్చు, చేయించుకోవచ్చు. డెంటింగ్ అండ్ పెయింటింగ్ బాగా చేశారు. మీ ఒపీనియన్ కూడా చెప్పండి బాగా, ఎలా ఉంది, బాగుందా కారు? మీకు ఎలా అనిపించింది సార్? బాగుందండి, బాగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా కష్టం. ఓకే సార్, ఓకే అండి, ఓకే ఓకే. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మనం ఎలాయ్ వీల్స్ ప్లస్ క్యాలిపర్స్ అలానే మనం క్లాడింగ్స్ ఇవన్నీ కూడా పెయింట్ వేసాం. బట్ మనకు కొంతమందికి మాత్రం డౌట్ ఉంటుంది, ఈ ప్లాస్టిక్ ఐటమ్ మీద పెయింట్ ఆగుతుందా లేదా అని. దీనికోసం అంటే మనం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్ ఐటమ్ మీద మనకు ప్లాస్టిక్ సీలర్ అని ఉంటుంది, అంటే ప్లాస్టిక్ ప్రైమర్. ఈ ప్లాస్టిక్ ప్రైమర్ అప్లై చేసుకొని దీని తర్వాత మళ్ళీ ప్రైమర్ కోటింగ్ ఉంటుంది, గ్రే ప్రైమర్. ఈ గ్రే ప్రైమర్ కూడా అప్లై చేసుకొని దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాండింగ్ అనేది చేసి దీని తర్వాత పెయింట్ అనేది అప్లై చేస్తాం. పెయింట్ కూడా చేశాక మనకి అప్పటికి కూడా ఏమైనా డౌట్ అనిపించినా లేదంటే ఆ స్పాటీ ఫినిషింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ క్లాడింగ్స్ వచ్చేసరికి. ఆ స్పాటీ ఫినిషింగ్ మొత్తం కూడా కవర్ చేసుకొని దీని తర్వాత మళ్ళీ మేము నానో కోటింగ్ చేయాల్సి వస్తుంది. నానో కోటింగ్ చేసేటప్పుడు మనం పెయింటెడ్ ఏరియా మీద మనం పెయింట్ వేసినప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో అలానే సేమ్ శాండింగ్ అనేది చేసుకొని బఫింగ్ చేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మేము చేసిన ప్రాసెస్ అంతా చూపించాను, అదే విధంగా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మన పర్ఫెక్ట్గా స్టెబిలిటీ ఉంటుంది. అలానే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే
మనకి ఈ క్లాడింగ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, అంటే ఆ పార్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. నార్మల్గా అయితే మనకి మహా అయితే 700 to 2000 మధ్యలో ఉంటుంది ఏ పార్ట్ వేసిన క్లాడింగ్స్ వచ్చేసరికి. మనకు పెయింట్ కూడా ఇంచుమించు ఒక్కొక్కసారి ఆ ప్రైస్కి దాటవచ్చు, ప్లస్ అదే ప్రైస్లో ఉండొచ్చు. దానికి కారణంగా మనం ఏంటంటే క్లాడింగ్స్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఆ ఎఫర్ట్ అనేది చేయాల్సి వస్తుంది. మనకి ఆ క్లాడింగ్స్ కొంతమంది ఏంటంటే క్లాడింగ్సే తక్కువ ఉన్నాయి కదండి అంటే ఆ క్లాడింగ్స్ మన గ్లాసీ ఫినిషింగ్ రావు, ప్లస్ మనకి ఆ ఫైబర్ కూడా మన కనీసం బంపర్కి ఇచ్చినంత స్ట్రాంగ్ మెటల్ కూడా ఉండదు మనకు. అందుకని ఏ స్క్రాచ్ పడినా లేదంటే ఏదైనా పడినా అది ఇరిగిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. మనం ఇది మాత్రం ఇంత నీట్గా చేయించుకున్నాక మనం కార్ను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అలానే మనకి ఇది చాలా యూనిక్ లుక్ అనేది ఉంటుంది. ప్రతి వెహికల్కి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ప్రతి వెహికల్కి కింద మ్యాట్ ఫినిషింగ్ అనేది వచ్చేసి దానికి డస్ట్ పట్టి ఒక రకంగా అనిపిస్తుంటుంది కదా, మనకి ఆ ఫీలింగ్ లేకుండా మొత్తం ఒక గ్లాసీ ఫినిషింగ్తో ఒక యూనిక్ లుక్తో ఉంటుంది వెహికల్ అంతా కూడా. దీనివల్ల మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలానే మా వర్క్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. జాగ్రత్త అనడానికి కారణం మన ఈ క్లాడింగ్స్కి ఇంచుమించుగా మనం ఫుల్ బాడీకి పెట్టినంత ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది. దానికోసం గాను మేమైతే జాగ్రత్త అని చెప్తాం. ఎందుకంటే మాకు ఫుల్ బాడీ వేయడానికి ఎంత టైం పడుతుందో వీటిలన్నింటినీ డిస్మాండిల్ చేసి మళ్ళీ సేమ్ యాస్టీస్ ఫిట్టింగ్ చేసి అలానే వీటికి అయ్యే మెటీరియల్ కానీ ప్లస్ వీటికి వచ్చే స్పాట్ ఫినిషింగ్ ఖర్చు చేయడం కోసం కానీ దీనికి అయ్యే ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఈ ఖర్చుకు గాను అందుకని మేము ఎక్కువ సార్లు మాత్రం ఇదిగా చేయించుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని చెప్తాం. ఎందుకంటే మనకి కింద సైడ్ వచ్చేసరికి స్టోన్ చిప్పింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం మరీ రఫ్ అండ్ టఫ్ ఆఫ్ రోడింగ్కి వాడే లెక్క లేదంటే మనం క్యాజువల్గా వాడేసే లెక్క అయితే ఇంత ఖర్చు పెట్టి చేయించుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం మనం ఆలోచించాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా డబ్బులే కాబట్టి మనం వీటి గురించి అయితే ఆలోచించాలి ఖచ్చితంగా. మరి ఇదంతా ఎంత గ్లాసీ లుక్ ఎంత బ్రాండ్ లుక్ ఉంటుందో మన సిడన్ వెహికల్ని ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తామో ఎస్యూవీ అయినా కూడా అదే విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాని కారణంగా అయితే నేనైతే కార్లు వాడతాను కాబట్టి నాకు చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాయ్ సార్ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ.